హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ది తెలుగు ట్యూటర్ ఛానల్. సో క్విజ్ నెంబర్ 4 కి అందరికీ స్వాగతం. సో ఈ క్విజ్లో టాపిక్ అయితే మ్యాథ్స్ మెథడాలజీ, అది కూడాను గణిత శాస్త్రవేత్తలు, విదేశీ శాస్త్రవేత్తల గురించి పర్టికులర్గా తీసుకోవడం జరిగింది. సో ఇది తెలంగాణ టెట్ అయినా, ఏపీ టెట్ అయినా, పేపర్ 1 అయినా, పేపర్ 2 వాళ్ళకైనా అందరికీ కామన్ టాపిక్ అనమాట. సో అందరూ కూడాను దీన్ని పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు డిజైన్ చేయడం జరిగింది. టోటల్గా 18 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అలా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. గణిత శాస్త్రానికి విశేష సేవలు అందించిన ఫెర్మా ఈ దేశానికి చెందినవారు. సో క్వశ్చన్ చూడండి. గణిత శాస్త్రానికి విశేష సేవలు అందించిన ఫెర్మా ఈ దేశానికి చెందిన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 గ్రీకు, ఆప్షన్ 2 ఇటలీ, ఆప్షన్ 3 ఇంగ్లాండ్, ఆప్షన్ 4 ఇచ్చేటప్పుడు మీకు టైం అయితే స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ 4 ఫ్రాన్స్. మీ ఆన్సర్ ఏమనుకుంటున్నారో ఆన్సర్ అయితే ఇవ్వండి. మీరు రైట్ ఆన్సర్ ఏదనుకుంటున్నారో మీ ఆన్సర్ అయితే ఇవ్వండి. గణిత శాస్త్రానికి విశేష సేవలు అందించిన ఫెర్మా ఈ దేశానికి చెందిన వ్యక్తి. సో టైం అయితే ఎస్ అయిపోయింది. సో రైట్ ఆన్సర్ చూద్దాం. సో ఫెర్మా అయితే మనకు ఫ్రెంచ్ గణితవేత్త. అంటే ఫ్రెంచ్ అంటే మనందరూ తెలుసు ఫ్రాన్స్ అండి. కాబట్టి రైట్ ఆన్సర్ అయితే మీకు ఫ్రాన్స్ అనమాట. ఫెర్మీ మనకి ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి గణిత శాస్త్రవేత్త. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం ఒకసారి. కరణీయ సంఖ్యల గురించి, రేఖాఖండాల కొలతల నిర్ధారణ గురించి యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్లోని ఎన్నో భాగంలో చెప్పబడింది. మళ్ళీ ప్రశ్న చూడండి ఒకసారి. కరణీయ సంఖ్యల గురించి, రేఖాఖండాల కొలతల నిర్ధారణ గురించి యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్లోని ఎన్నో భాగంలో ఉంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ 1 6వ భాగము, ఆప్షన్ 2 8వ భాగము, ఆప్షన్ 3 10వ భాగము, ఆప్షన్ 4 12వ భాగము. సో మీ టైం అయితే స్టార్ట్ అయింది. సో గివ్ యువర్ రెస్పాన్స్. ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. కరణీయ సంఖ్యలు, రేఖాఖండాల కొలతల నిర్ధారణ గురించి అంటే ఇందులోనే మనకి పైథాగరన్ త్రికాల గురించి కూడా వర్ణన అయితే కనిపిస్తుంది. అయితే ఎన్నో భాగంలో రాయబడింది. కరణీయ సంఖ్యల గురించి, రేఖాఖండాల కొలతల నిర్ధారణ గురించి యూక్లిడ్ రాసిన ఎలిమెంట్స్లోని ఎన్నో భాగంలో చెప్పబడింది. సో ఆప్షన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సో రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ అయితే 10వ భాగంలో అయితే మనకి కనిపిస్తుంది. ఇక 3వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. సో చూద్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కాస్త ఇబ్బంది పెట్టే ప్రశ్న. ప్రపంచంలోని అన్ని భాషల్లోకి అనువదింపబడిన గ్రంథం ఎలిమెంట్స్. గ్రీకు భాషలో ఉన్న ఎలిమెంట్స్ గ్రంథం మొట్టమొదటిసారిగా లాటిన్ భాషలోకి అనువదింపబడింది. ఎలిమెంట్స్ గ్రంథాన్ని యూక్లిడ్ రచించారు. యూక్లిడ్ విద్యాభ్యాసం ప్లాటో అకాడమీలో జరిగింది. అంటే యూక్లిడ్ గురించి మొత్తం అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ చూడండి. ప్రపంచంలో అన్ని భాషల్లో అనువదింపబడిన గ్రంథం ఎలిమెంట్స్. గ్రీకు భాషలో ఉన్న ఎలిమెంట్స్ గ్రంథం మొట్టమొదటిసారిగా లాటిన్ భాషలోకి అనువదింపబడింది. ఎలిమెంట్స్ గ్రంథాన్ని యూక్లిడ్ రచించారు. యూక్లిడ్ విద్యాభ్యాసం ప్లాటో అకాడమీలో జరిగింది. ఇక అయితే ఆప్షన్స్ ఇస్తున్నాం. ఆప్షన్ 1 ABD, ఆప్షన్ 2 ACD, ఆప్షన్ 3 BCD, ఆప్షన్ 4 పైవన్నీ. సో మీ టైం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు ఏదనుకుంటున్నారో రైట్ ఆన్సర్ అయితే కామెంట్స్లో పెట్టండి. సో ఇలా అంటే ఒక్కొక్క వాక్యాన్ని కూడా ఒక్కో ప్రశ్నగా మనం తయారు చేయవచ్చు. అయితే ఒకే క్వశ్చన్లో మల్టిపుల్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎలా రెడీగా ఉంటారని టెస్ట్ చేయడం కోసం ఇది. అండ్ ఫ్యూచర్లో కూడాను ఈ తరహా మైండ్ సెట్ని రెడీ చేసుకుంటే మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. టైం అయితే అయిపోయింది. సో చూద్దాం రైట్ ఆన్సర్ ఏమవుతుందో. ప్రపంచంలో అన్ని భాషల్లోకి అనువదింపబడిన గ్రంథం ఎలిమెంట్స్. సో బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం కూడా మనకి ఎలిమెంట్సే ఎక్కువగా ముద్రించబడింది. ఇక తర్వాత గ్రీకు భాషలో ఉన్న ఎలిమెంట్స్ గ్రంథం మొట్టమొదటిసారిగా లాటిన్ భాషలోకి అనువదింపబడింది. లాటిన్ కాదండి, అరబీ భాషలోకి అయితే అది బదిలీ కావడం జరిగింది. అరబీ భాష నుండి లాటిన్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి స్టేట్మెంట్ అయితే తప్పు. ఎలిమెంట్స్ గ్రంథాన్ని యూక్లిడ్ రచించారు, రైటు. యూక్లిడ్ విద్యాభ్యాసం ప్లాటో అకాడమీలో జరిగింది, ఇది కూడా రైట్ అండి. అంటే బి తప్ప మిగతావన్నీ రైటే. కాబట్టి ACD ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2ని మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. యూక్లిడ్ రచించిన ఎలిమెంట్స్ గ్రంథంకు సంబంధించి సరైన వాక్యాలను ఎన్నుకోండి. సో మళ్ళీ క్వశ్చన్ అండి. ఎలిమెంట్స్ గ్రంథంలో 13 భాగాలు ఉంటాయి. 1వ భాగంలో 48 ప్రతిపాదనలు ఉంటాయి. అనుపాతంను సంబంధించిన యూడోక్సస్ వాదము 5వ భాగంలో కనిపిస్తుంది. 8వ భాగంలో సాపేక్ష ప్రధానాంకాల గురించి వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇదండి మనకి ఇవ్వబడినటువంటి మొత్తం విశ్లేషణ అయితే. ఇప్పుడైతే మనం ఆప్షన్స్ అయితే ఒకసారి చెక్ చేద్దామండి. ఓకే, ఆప్షన్ 1 ABC, ఆప్షన్ 2 ACD, ఆప్షన్ 3 BCD, ఆప్షన్ 4 పైవన్నీ. సో పైన ఇచ్చిన 4 స్టేట్మెంట్లో మీరు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అనుకుంటున్నారు?
ఎలిమెంట్స్ గ్రంథంలో 13 భాగములు ఉంటాయి, 13 విభాగాలు ఉంటాయి. 1వ భాగంలో 48 ప్రతిపాదనలు ఉంటాయి. అనుపాతం సంబంధించిన యూడోక్సస్ వాదము 5వ భాగంలో కనిపిస్తుంది. 8వ భాగంలో సాపేక్ష ప్రధానాంకాల గురించి వివరణ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడైతే మీరు ఆన్సర్ అయితే చెప్పొచ్చు. ఎస్, టైమర్ కూడా అయిపోయింది. సో ఒకసారి ఆన్సర్స్ చూద్దాం. సో యూక్లిడ్ రచించిన ఎలిమెంట్ గ్రంథంలో మొత్తం 13 భాగాలు ఉంటాయి. రైటే. 1వ భాగంలో 48 ప్రతిపాదనలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా త్రిభుజము, జ్యామితి గురించి ఉంటుంది. అనుపాతం సంబంధించి యూడోక్సస్ వాదం అనేది 5వ భాగంలో ఉంటుంది. ఇది కూడా కరెక్టే. ఓకే, తర్వాత మనం చూసుకుంటే 8వ భాగంలో సాపేక్ష ప్రధానాంకాల గురించి ఉంటుంది. సాపేక్ష ప్రధానాంకాల గురించి మనకి 7వ భాగంలో ఉంటుంది. 8వ భాగంలో మనకి గుణశ్రేణి గురించి ఉంటుంది. కాబట్టి 4వ స్టేట్మెంట్ అనేది తప్పు అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఏబీసీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న, ఆల్మగస్ట్ అనేది ఈయన రచించిన గ్రంథరాజం. ఓకేనా, గ్రంథరాజ్యం అంటే గ్రంథాల సంపుటి అని అర్థం. చూద్దాం. ఆల్మగస్ట్ అనేది ఈయన రచించిన గ్రంథరాజ్యం అని చెప్తాం. సో రైట్ ఆన్సర్ చూడండి. 1 టబీ ఐబిన్ కుర్రా, కుర్రీ కాదు కుర్రా, టబీ ఐబిన్ కుర్రా. ఆప్షన్ 2 టాలమీ. ఆప్షన్ 3 ఆల్ బట్టానీ. ఆప్షన్ 4 ఆల్ బర్కీ. సో చూడండి, ఆల్మగస్ట్ అనేది ఎవరు రచించిన గ్రంథాల సంపుటి. ఓకే, సో మీ ఆప్షన్ అయితే చూసుకోండి. ఆప్షన్ 1 టబీ ఐబిన్ కుర్రా, 2వది టాలమీ, 3 ఆల్ బట్టానీ, 4వది ఆల్ బర్కీ. సో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి. ఎస్ అండి. ఇప్పుడు రైట్ ఆన్సర్ చూద్దాం. సో ఆల్మగస్ట్ అనేది టాలమీ యొక్క గ్రంథరాజ్యం అండి. సో ఇది చాలాసార్లు అయితే అడగడం జరిగింది. ఆప్షన్ 2 అనేది మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న ఒకసారి చూద్దాం. ఈజిప్షియన్లు గణిత శాస్త్రానికి చేసిన సేవలులో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. చూడండి, మళ్ళీ ఈజిప్షియన్లు గణిత శాస్త్రానికి చేసిన సేవల్లో భిన్నంగా ఉన్నదాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 హెరోడోటస్ ప్రకారం నైల్ నది వరప్రసాదమే క్షేత్రగణితం. సో ఈజిప్ట్లో డెవలప్ చేశారు. 2 వీరు అజ్ఞాత రాశిని హీప్ అని పిలిచేవారు. ఆప్షన్ 3 వీరు గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అనుభవింపజేశారు. ఆప్షన్ 4 క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలోనే గ్రీకు, ఈజిప్ట్ దేశాల మధ్య వర్తక వ్యాపారాలు జరుగుతుండేవి. సో చూడండి, సో ఇందులో ఏదో భిన్నంగా ఉందట. ఎస్, ఈ 4 స్టేట్మెంట్లో ఏదో ఒకటి డిఫరెంట్గా ఉంది. మిగతా 3 కూడా ఈజిప్షియన్లకు సంబంధించినవే. 1 మాత్రమైతే ఈజిప్షియన్లకు సంబంధం లేకుండా ఉంది. ఆ సంబంధం లేని దాన్ని గుర్తించండి. ఓకే, సో టైమర్ అయితే అయిపోయింది. సో మీ ఆప్షన్స్ అయితే పెడుతున్నారనుకుంటున్నాను, కామెంట్స్లో పెట్టండి. సో రైట్ ఆన్సర్ చూద్దాం. హెరోడోటస్ ప్రకారం నైల్ నది వరప్రసాదమే క్షేత్రగణితం. రైట్ ఆన్సర్ అండి. వీరు అజ్ఞాత రాశిని హీప్ లేదా హే అని పిలిచేవారు. రైట్ ఆన్సర్ అండి. వీరు గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అనుభవింపజేశారు. కాదండి, గణిత శాస్త్రానికి హేతువాదాన్ని అనుభవింపజేసింది గ్రీకులండి, ఈజిప్షియన్స్ కాదు. తప్పు. సో క్రీస్తుపూర్వం 7వ శతాబ్దంలో గ్రీకు, ఈజిప్ట్ దేశాల మధ్య వర్తక వ్యాపారాలు జరిగే తత్ఫలితంగా గణిత శాస్త్రం అనేది వికసించింది. సో ఇది కూడా రైటే. కాబట్టి ఆప్షన్ 3 అనేది మీరు భిన్నంగా ఉన్నదానిగా చూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. గ్రీకులలో అంకగణితం మీద ఇంట్రాడక్టియో అర్థమెటికా అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? మళ్ళీ ప్రశ్న, గ్రీకులలో అంకగణితం మీద ఇంట్రాడక్టియో అర్థమెటికా అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? ఆప్షన్ ఏ ఆర్కిమెడిస్, ఆప్షన్ 2 నికోమాకస్, ఆప్షన్ 3 అపల్లోనియస్, ఆప్షన్ 4 డయాఫాంటస్. సో మీ ఆన్సర్ అయితే కామెంట్స్లో పెట్టండి. సో ఈరోజు టాపిక్ అయితే మీకు అందరూ తెలిసిందేని. సో రేపటి టాపిక్ అయితే గణిత శాస్త్రము, చరిత్ర, భారతీయ గణిత శాస్త్రవేత్తలు. ఓకేనా, నెక్స్ట్ క్విజ్లో మీకు భారతీయ గణిత శాస్త్రవేత్తల గురించి, వాళ్ళ రచనల గురించి కూలంకషగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే కేవలం 15 ప్రశ్నల్లోనే మొత్తం టాపిక్ అంతా కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో చూద్దాం. సో మీరు రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి. సో రైట్ ఆన్సర్ అయితే మనకి నికోమాకస్. సో అంకగణితం మీద ఇంట్రడక్టియో అర్థమెటికా అనే పుస్తకాన్ని రాసింది ఓకే మనకి నికోమాకస్ అండి. ఓకే, తర్వాత ప్రశ్న చూద్దాం. గ్రీకుల కాలంలో గణన విధానాన్ని ఇలా పిలిచేవారు. ఓకే, గ్రీకుల టైంలో గణన అంటే క్యాలిక్యులేషన్ పార్ట్ని ఇలా పిలిచేవారు. ఓకేనండి. ఓకే, ఒకసారి చూడండి. గ్రీకుల సమయంలో గణన విధానాన్ని ఇలా పిలిచేవారు. ఆప్షన్ ఏ అర్థమెటికా, ఆప్షన్ 2 లాజిస్టికా, ఆప్షన్ 3 యాంటిక్విటీ, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ అయితే కామెంట్స్లో పెట్టండి. యా, టైం అయితే రన్ అవుతుంది. సో గ్రీకుల కాలంలో గణన విధానాన్ని ఇలా పిలిచేవారు. అర్థమెటిక్, లాజిస్టికా, యాంటిక్విటీ, ఏది కాదు. సో మీ రైట్ ఆన్సర్ ఏది అనుకుంటున్నారో దాన్ని అయితే కామెంట్స్లో పెట్టండి. మీ టైం అయితే రన్ అవుతుంది. 20 సెకండ్స్ అయితే టైం ఉంటుంది. యా,
సో రైట్ ఆన్సర్ చూద్దాం. సో గ్రీకుల కాలంలో గణన విధానాన్ని అయితే లాజిస్టికా అని పిలుస్తారు. ఓకేనండి, లాజిస్టికా అనేది గణన విధానము. మరి సంఖ్యా విధానాన్ని అర్థమెటికా అని పిలుస్తారు. అర్థమెటికా సంఖ్యా విధానం అయితే లాజిస్టికా అనేది గణన విధానం. కాబట్టి ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 2 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ప్రశ్న, పూర్వం ఈ దేశం నుండి వచ్చిన ఉపాధ్యాయులను గ్రీకులో సోఫిస్టులు అని పిలిచేవారు. ఓకే, మళ్ళీ పూర్వం ఈ దేశం నుండి వచ్చిన ఉపాధ్యాయులను గ్రీకులో సోఫిస్టులు అని పిలిచేవారు. ఆప్షన్ 1 ఇటలీ, ఆప్షన్ 2 సిసిలీ, ఆప్షన్ 3 టర్కీ, ఆప్షన్ 4 ఫ్రాన్స్. మీ ఆన్సర్ ఏదనుకుంటున్నారో కామెంట్స్లో అయితే పెట్టండి. ప్రశ్న, పూర్వం ఈ దేశం నుండి వచ్చిన ఉపాధ్యాయులను గ్రీకులో సోఫిస్టులు అని పిలిచేవారు. సో ఇక్కడైతే మీ ఆన్సర్స్, మీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇటలీ, సిసిలీ, టర్కీ, ఫ్రాన్స్. మీ ఏ ఆన్సర్ అనుకుంటున్నారు పెట్టండి. సో ఈ క్వశ్చన్స్ అనేవి డిఎడ్ న్యూ మెథడాలజీ బుక్స్ నుండి అయితే తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మీకు ఇది పేపర్ 1కి పేపర్ 2కి అందరికీ కామన్ ఇది. సో రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ అయితే మనకి సిసిలీ అండి. సిసిలీ నుండి గ్రీకు వచ్చినటువంటి ఉపాధ్యాయులను ఆ రోజుల్లో సోఫిస్టులు అని పిలిచేవారనమాట. ఓకే, తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో థేల్స్ శాస్త్రవేత్తకు సంబంధం లేని అంశం ఏది? థేల్స్ అండి, థేల్స్కు సంబంధం లేనటువంటి అంశం ఏదని అడిగారు. సో చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ది, ఇతను అయోనిక్ పాఠశాలను స్థాపించాడు. ఓకే, గుర్తుంచుకోండి, ఈయన అయోనిక్ పాఠశాల స్థాపించాడు. 2, జామితి సంబంధించి 6 సిద్ధాంతాలు ప్రతిపాదించాడు. ఓకే, ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో ఒక త్రిభుజంలోని కోణాల మొత్తం 2 లంబ కోణాలని 5వ సిద్ధాంతం తెలుపుతుంది. లాస్ట్ది, అల్పవృత్తంలోని కోణము అల్పకోణము. సో ఇవన్నీ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో థేల్స్కు సంబంధం లేనటువంటి అంశం ఏమిటి? ఓకే అండి, సో ఇతను అయోనిక్ పాఠశాలను స్థాపించాడు. జామితి సంబంధించి 6 సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. ఇతను ప్రతిపాదించిన సిద్ధాంతాలలో ఒక త్రిభుజంలోని కోణాలు మొత్తం 2 లంబ కోణాలు అని 5వ సిద్ధాంతంలో తెలుపుతుంది. అల్పవృత్తంలోని కోణము అల్పకోణము. సో టైం రైట్ అయిపోయింది. సో మీ ఆన్సర్ అనేది ఇచ్చారనుకుంటున్నాను. సో నిజానికైతే సిద్ధాంతపరంగా తప్పు. అదేవిధంగా థేల్స్కి సంబంధం లేని అంశం ఏంటంటే 4వదండి, అల్పవృత్తంలోని కోణము ఎల్లప్పుడూ కూడా అధిక కోణం అవుతుంది, అల్పకోణం కాదు. కాబట్టి సిద్ధాంతపరంగా కూడా తప్పు, అదేవిధంగా థేల్స్కి సంబంధం లేనిది. కాబట్టి ఆప్షన్ 4 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో ప్లేటోకు సంబంధించిన వాక్యాలను గుర్తించండి. ఓకే, ఆప్షన్ 1 ఏ చూడండి, ఇతడు సోక్రటీస్ శిష్యుడు. 2, ఇతడు జన్మస్థలం ఏథెన్స్. 3, ఉపపత్తికి విశ్లేషణ కనుగొన్నాడు. 4, క్రీస్తుపూర్వం 389లో పాఠశాలను ప్రారంభించి తన జీవితాన్ని బోధనకు అంకితమిచ్చాడు. ఇవి మనకి ప్లేటోకు ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అనమాట. ఇందులో ఏవి అతను సంబంధించినవి, ఏవి అతను సంబంధం లేనివి? సో చూద్దాం. ఏబిసి, సెకండ్ 1 ఏసిడి, థర్డ్ 1 బీసీడి, ఫోర్త్ 1 పైవన్నీ. సో ఇందులో మీరు ఏవి కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్స్లో పెట్టండి. క్రింది వాటిలో ప్లేటోకు సంబంధించి వాక్యాలను గుర్తించండి. ఇతడు సోక్రటీస్ శిష్యుడు, ఇతని జన్మస్థలం ఏథెన్స్, ఉపపత్తికి విశ్లేషణ కనుగొన్నాడు, క్రీస్తుపూర్వం 389లో పాఠశాలను ప్రారంభించిన తర్వాత జీవితాన్ని బోధనకు అంకితం చేశాడు. సో రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో ఆన్సర్ ఇవ్వండి. సో టైం అయితే అయిపోయింది. సో ఆన్సర్ చూద్దాం. ఇతను సోక్రటీస్ శిష్యుడు మరియు మంచి మిత్రుడు, రైటే. ఇతని జన్మస్థలం ఏథెన్స్, ఇది కూడా రైటే. ఉపపత్తికి విశ్లేషణ కనుగొన్నాడు, ఇదే మనకి ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత క్రీస్తుపూర్వం 389లో ఈయన ఒక పాఠశాల స్థాపించి జీవితం మొత్తం దానికి అంకితం చేశాడు, ఇది కూడా కరెక్టే. కాబట్టి పైన ఇచ్చిన 4 స్టేట్మెంట్లు కరెక్ట్. కాబట్టి మీరు ఆప్షన్ 4 అనేది చూస్ చేసుకోవాలి. ఇక తర్వాత ప్రశ్న చూద్దాం. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ, ఓకేనా, పిలువబడే శాస్త్రవేత్త ఎవరు? సో ఇక్కడ మనకు 2 ఉంటాయి, న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీ, న్యూటన్ ఆఫ్ వింటిక్విటీ. ఈ 2 కూడా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ప్రశ్న చూద్దాం. సో ఆప్షన్ 1 హెరాన్, ఆప్షన్ 2 అపోలోనియస్, ఆప్షన్ 3 ఆర్కిమెడిస్, ఆప్షన్ 4 థేల్స్. సో న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా ఎవరిని పిలుస్తారు? హెరాన్, అపోలోనియస్, ఆర్కిమెడిస్ అండ్ థేల్స్. సో ఇక్కడ యాంటిక్విటీ ఉంటుంది, వింటిక్విటీ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా ఎవరిని పిలుస్తారు? మీ టైమర్ అయితే రన్ అవుతూ ఉంది. 20 సెకండ్స్ అయితే. ఎస్, రైట్ ఆన్సర్ చూద్దాం. న్యూటన్ ఆఫ్ యాంటిక్విటీగా మనకి ఆర్కిమెడిస్ని పిలుస్తామండి. సో కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో ఆర్కిమెడిస్ రచన కానిది ఏది అని అడిగాడండి ఇక్కడ. సో ఆర్కిమెడిస్ అయితే చాలా రచనలు అయితే చేశారు. ఆయన రచనలో లేని రచన ఒకటి ఇచ్చారనమాట, ఆ రచన గుర్తించండి. ఆప్షన్ 1 క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, ఆప్షన్ 2 సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీ, ఆప్షన్ 3 ద మెథడ్, ఆప్షన్ 4 అర్థమెటికా.
సో ఇందులో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో మీ కామెంట్ అయితే ఇవ్వండి. ఓకే, రైట్. సో మీ టైమర్ అయితే రన్ అవుతుంది. క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీ, ద మెథడ్, అర్థమెటికా, ఈ 4 ఆర్కిమిడీస్ రచన కానిదేది? యస్. సో ఇక్కడ రచనలు చూద్దాం. సో ఆర్కిమిడీస్ రాసిన ముందు రచనలు అయితే మనకు తెలిసి ఉండాలి. ఆయన రాసింది ఏంటంటే, 1 సెంటర్ ఆఫ్ ప్లేన్ గ్రావిటీ, 2ది క్వాడ్రేచర్ ఆఫ్ పారాబోలా, 3 ది మెథడ్, 4ది ది మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్. సో కానీ ఇక్కడ అర్థమెటికా అని ఇచ్చారు. అర్థమెటికా అనేది మనకి డయాఫాంటస్ రాయడం జరిగింది. డయాఫాంటస్ రచన అర్థమెటికా, కాబట్టి ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక తర్వాత ప్రశ్న, మాత్రికా చిత్రాలను గురించి చర్చించిన తొలి చైనా శాస్త్రవేత్త ఎవరు? మాత్రిక, ముఖ్యంగా చతురస్ర మాత్రికలు తీసుకుందాం. మాత్రిక చిత్రాలను లేదా చతురస్ర మాత్రికల గురించి చర్చించిన తొలి చైనా శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 టబీ ఐబిన్ కుర్రా, 2 టాలమీ, 3 ఆల్-బట్టానీ, 4 ఆల్-బర్కీ. ఓకే అండి. సో చూసుకోండి, ఇక్కడ మాత్రికా చిత్రాలను లేదా చతురస్ర మాత్రికలను గురించి మొట్టమొదటిసారిగా చర్చించిన చైనా శాస్త్రవేత్త ఎవరు? ఓకే అండి. ఓకే, రైట్. సో మీ ఆప్షన్స్ చూద్దాం. సో రైట్ ఆన్సర్ అయితే మనకి టబిన్ ఐబిన్ కుర్రా ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇది కూడా డైరెక్ట్గా కొత్త అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి తీసుకోవడం జరిగింది. ఇక తర్వాత ప్రశ్న, త్రికోణమితిలో కాట్ నిష్పత్తిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? మనం కాట్ తీటా అంటాం కదా. సో ఈ త్రికోణమితిలో ఉండేటటువంటి కాట్ లేదా కోటాంజెంట్ నిష్పత్తిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 టబీ ఐబిన్ కుర్రా, 2 టాలమీ, 3 ఆల్-బట్టానీ, 4 ఆల్-బర్కీ. సో మీ టైం అయితే స్టార్ట్ అయింది. సో మీరు ఏమనుకుంటున్నారో ఆన్సర్ అయితే చెప్పండి. త్రికోణమితిలో కోటాంజెంట్ నిష్పత్తిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు లేదా కాట్ నిష్పత్తిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 టబీ ఐబిన్ కుర్రా, 2 టాలమీ, 3 ఆల్-బట్టానీ, 4 ఆల్-బర్కీ. సో టైమర్ అయితే అయిపోయింది. 20 సెకండ్స్. రైట్ ఆన్సర్ అయితే మనకి ఆల్-బట్టానీ. ఆల్-బట్టానీ మనకి కోటాంజెంట్ లేదా కాట్ తీటాని అయితే మనకి ప్రవేశపెట్టడం జరిగింది. ఇక 16 ప్రశ్న, న్యూటన్ ఆఫ్ వింటిక్విటీ అని ఎవరిని పిలుస్తారు? సో న్యూటన్ ఆఫ్ వింటిక్విటీ అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 పాస్కల్, ఆప్షన్ 2 డెకార్టే, ఆప్షన్ 3 ఆర్కిమిడీస్, ఆప్షన్ 4 యూక్లిడ్. సో న్యూటన్ ఆఫ్ వింటిక్విటీ అని ఎవరిని పిలుస్తారు? యాంటిక్విటీ అయితే మనకి ఆర్కిమిడీస్ అయితే తెలుసు. వింటిక్విటీ అని ఎవరిని పిలుస్తారు? సో టైమర్ అయితే రన్ అవుతుంది, చూసుకోండి. వితిన్ 10 సెకండ్స్లో మీ ఆప్షన్ అయితే లైవ్ కామెంట్లో పెట్టండి. అండ్ క్విజ్ ఒపీనియన్స్ కానీ లేదా క్విజ్ పైన ఇంకేమైనా మోడిఫికేషన్ కానీ లేదా మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. వాటిని మేము ఫాలో అవుతామని హామీ ఇస్తున్నాం. సో రైట్ ఆన్సర్ చూద్దాం. న్యూటన్ ఆఫ్ వింటిక్విటీ అని ఎవరిని పిలుస్తారంటే యూక్లిడ్ని పిలుస్తారు. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 17 ప్రశ్న, గ్రీకు దేశంలో రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? గ్రీకు దేశంలో రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 థేల్స్, ఆప్షన్ 3 డెకార్డే, ఆప్షన్ 4 ఆర్కిమిడీస్. గ్రీకు దేశంలో రేఖాగణితాన్ని లేదా రేఖాగణిత అధ్యయనాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? ఆప్షన్ 1 యూక్లిడ్, ఆప్షన్ 2 థేల్స్, ఆప్షన్ 3 డెకార్డేస్, ఆప్షన్ 4 ఆర్కిమిడీస్. సో మీ రైట్ ఆన్సర్ ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ ఈ క్విజ్ అనేది మీకు అందరికీ కూడా ఉపయోగయుక్తంగా ఉంటుందని అండ్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు సంసిద్ధత చేయడానికి సహకరిస్తుందని ఆశిస్తున్నాము. సో రైట్ ఆన్సర్ అయితే మనకి తేల్స్ అండి. సో మనకి రేఖాగణితం అనేది తేల్స్తో స్టార్ట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక 18వ ప్రశ్న, ఈజిప్షియన్ల ప్రకారం ఒక వృత్త వైశాల్యం దాని వ్యాసార్థ వర్గానికి ఎన్ని రెట్లు ఉంటుంది? మళ్ళీ చూడండి, ఈజిప్షియన్ల ప్రకారం ఒక వృత్త వైశాల్యం దాని వ్యాసార్థ వర్గానికి ఎన్ని రెట్లు ఉంటుంది? ఆప్షన్ 1 2.46, ఆప్షన్ 2 3.76, ఆప్షన్ 3 3.16, ఆప్షన్ 4 5.26. సో మీ ఆప్షన్ ఏమనుకున్నారో కామెంట్లో అయితే పెట్టండి. 20 సెకండ్స్ అయితే టైం ఉంది. సో రిలవెంట్గా ఉండే ఆన్సర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సో అంటే కొన్నిసార్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మనం ఈజీగా ఎలిమినేట్ మెథడ్లో కానీ లేదా రివర్స్ మెథడ్లో కానీ ఈజీగా మనం తీయొచ్చు అనమాట. సో యా, ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏమనుకుంటున్నారు? సో టైం అయితే అయిపోయింది. సో రూట్ మనం సాధారణంగా ఏం చేస్తామంటే పై వాల్యూగా చేసుకుంటాం కదా. సో పై వాల్యూ అనేది అప్రాక్సిమేట్లీ దేనికి దగ్గరగా ఉందో దాన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. అలా అనుకుంటే మీకు 3.16 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 19వ ప్రశ్న,
థేల్స్ ప్రేరణతో ఈజిప్టులో గణిత అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? అంటే థేల్స్ మోటివేట్ చేస్తేనే ఈజిప్ట్లో వెళ్ళి గణిత అధ్యయనం చేశారనమాట. అతను ఎవరు? ఆప్షన్ 1 ఆర్కిమిడీస్, ఆప్షన్ 2 పైథాగరస్, ఆప్షన్ 3 యూక్లిడ్, ఆప్షన్ 4 పాస్కల్. థేల్స్ ప్రేరణతో ఈజిప్ట్లో గణిత అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? ఆర్కిమిడీస్, పైథాగరస్, యూక్లిడ్, పాస్కల్. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి. ఓకే, ఎవరు థేల్స్ ప్రేరణతో ఈజిప్ట్లో గణిత అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? లేదా ఇలా రివర్సల్ కూడా వచ్చు. ఎవరి ప్రేరణతో కిందిన శాస్త్రవేత్తలు ఒకరు ఈజిప్టులో గణిత అధ్యయనం చేశారని అడుగుతారు. సో రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్ ఆన్సర్ అయితే పైథాగరస్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక తర్వాత ప్రశ్న 20వ ప్రశ్న, ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసమే గణితం అన్నది ఎవరు? ఆప్షన్ 1 నేపియర్, ఆప్షన్ 2 పాస్కల్, ఆప్షన్ 3 డెకార్డే, ఆప్షన్ 4 యూక్లిడ్. సో చూడండి, ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసమే గణితము అనేది ఎవరు? సో ఇదండి ఇప్పటివరకు అయితే మనం నిర్వహించే క్విజ్ అయితే. ఈ క్విజెస్ అనేవి మీకు ఎంతో సహాయం చేస్తున్నాయని అయితే మేము అనుకుంటున్నాము. అండ్ మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది ఎప్పటికప్పుడు మాకు ఇవ్వండి. ఇచ్చినట్లయితే మాకు బెటర్గా ఉంటుంది. సో ఇంకా మరింతగా మీకు క్విజెస్ అయితే చేయడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాము. సో రైట్ ఆన్సర్ చూద్దామండి. ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసమే గణితం అంది పాస్కల్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు పార్టిసిపేటింగ్ ఇన్ ద లైవ్ సెషన్స్. అండ్ మీకు ఏదైనా సలహాలు సూచనలు తెలియజేయాలి అనుకుంటే కింద కామెంట్స్లో పెట్టండి. డెఫినెట్గా మేము ఫాలో అవుతాం. అండ్ నెక్స్ట్ క్విజ్ అయితే మీ అందరికీ తెలుసు, 3rd క్లాస్ ఈవీఎస్ అయితే వస్తుందన్నమాట. 3rd క్లాస్ ఈవీఎస్ అనేది నెక్స్ట్ క్విజ్ అనేది మీకు 6th క్విజ్ అనేది రాబోతుంది. సో ఆ క్విజ్లో కూడా పార్టిసిపేట్ చేయండి. సో ఈ క్విజెస్ అనేవి కంటిన్యూ నెంబర్స్తో కొనసాగుతూ ఉంటాయి. సో వాటిని కూడా ఆదరించండి. అండ్ నెక్స్ట్ 7th క్విజ్ కూడా చెప్తున్నాం. క్విజ్ నెంబర్ 7 అయితే మ్యాథ్స్ మెథడ్ ఉంటుంది. మ్యాథ్స్ మెథడ్ సో ఇండియన్ సైంటిస్ట్ ఉంటుందండి. ఇండియన్ సైంటిస్టులు, భారతీయ శాస్త్రవేత్తల గురించి ఉంటుంది. అయితే తక్కువ ప్రశ్నలో ఎక్కువ కంటెంట్ అనేది మీకు అడగడం జరుగుతుంది. అండ్ మీరు మా కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడు మీకు చేరాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.